Hello Asset Tribe, welcome back to the much awaited video. How to pick best mutual funds for investments. Actually మన మ్యూచువల్ ఫండ్ ప్లేలిస్ట్ లో లాస్ట్ వీడియో రిలీజ్ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అయిపోతుంది. ఈ వీడియో కోసం మన ట్రైబ్ మెంబర్స్ చాలా డేస్ నుంచే వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. లెట్ మీ స్టార్ట్ విత్ ఎ క్వశ్చన్. ఫండ్ ఏ అండ్ ఫండ్ బి. ఫండ్ ఏ ఫస్ట్ ఇయర్ లో -4.13% రిటర్న్స్ ఇస్తే ఫండ్ బి 7.71% రిటర్న్స్ ఇచ్చింది. ఈ టూ ఫండ్స్ లో మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఏంటి బ్రో ఇంత సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నావు, ఫండ్ బి నే చూస్ చేసుకుంటావు అంటారా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మాత్రమే కాకుండా లాస్ట్ 3 years ఈ ఫండ్ ఏ అండ్ ఫండ్ బి డెలివర్ చేసిన రిటర్న్స్ చూద్దాం. ఫండ్ ఏ విత్ 22.23% రిటర్న్స్ అండ్ ఫండ్ బి విత్ 23.22% రిటర్న్స్. ఇప్పుడు చెప్పండి, ఏ ఫండ్ ని చూస్ చేసుకుంటారు? కొంచెం డైలమాలో ఉన్నారా? అలా అయితే 5 year and 10 year రిటర్న్స్ కూడా చూద్దాం. సో 5 year and 10 year రిటర్న్ చూసినట్టయితే ఆల్మోస్ట్ రెండు ఫండ్స్ కి మధ్యలో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించడం లేదు కదా. ఇమాజిన్ ఇలా 2 ఫండ్స్ కాకుండా ఒక 50 ఫండ్స్ ఉంటే వాటిలో బెస్ట్ పిక్ చేసుకోవడానికి నానా తిప్పులు పడాలి కదా. ఇలాంటి టైమ్స్ లోనే చాలా మంది ఏదో వేసేద్దాం అని ర్యాండమ్ ఫండ్స్ ని పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటూ పోతారు. అలా చేయడం వల్ల ఓవర్ డైవర్సిఫికేషన్ అండ్ పోర్ట్ఫోలియో ఓవర్లాప్ తప్ప ఇంకేం ఉండదు. సో అలా అవ్వకూడదు అంటే ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే ఫిల్టరేషన్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. అండ్ ఈ ప్రాసెస్ లో మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్న ఫ్రీ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మాత్రమే ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ అయితే చేసాం. చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో బెటర్ గెట్ యువర్ ల్యాప్టాప్స్ రెడీ. అండ్ ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ మీరు ఈజీగా గుర్తుంచుకోవడానికి RRR స్ట్రాటజీని అయితే ఫాలో అయ్యాం. నో రాజమౌళి RRR కాదు, ఇది వేరే. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ ఓన్ ఫండ్స్ ని మీరే పిక్ చేసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇదే ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఐఎమ్ యశ్వంత్, ఐఎమ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్. ఈ ఛానల్ లో కాంప్లికేటెడ్ మనీ టాపిక్స్ ని సింప్లిఫై చేసి కాంటెంట్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. సో ఈ RRR స్ట్రాటజీలో ఫస్ట్ R స్టాండ్స్ ఫర్ మనందరికీ నచ్చిందే, రిటర్న్స్. జనరల్ గా అందరూ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కామన్ గా చెక్ చేసే ఒక పారామీటర్స్ CAGR. మనం ఏ ఫండ్ ఓపెన్ చేసినా 1 year, 3 year, 5 year, 10 year రిటర్న్స్ అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా. ఆ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అది CAGR అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రిటర్న్స్. ఈ CAGR అనేది ఓన్లీ ఒక స్టార్ట్ డేట్ నుండి ఎండ్ డేట్ వరకే క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే మనకు తెలిసేది ఓన్లీ పాయింట్ టు పాయింట్ రిటర్న్స్ మాత్రమే. ఇన్ కేస్ నేను ఏదైనా ఫండ్ రిటర్న్ ని ఈ రోజు చెక్ చేశాను అనుకోండి, ఎగ్జాక్ట్ గా 3 years బ్యాక్ నుండి ఈ రోజు డేట్ కి ఫండ్ ఎంతైతే రిటర్న్ డెలివర్ చేసిందో ఆ రిటర్న్ ని డిస్ప్లే చేస్తాయి. ఇన్ కేస్ రేపు నేను ఇదే రిటర్న్స్ చెక్ చేసినట్టయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే రేపటి డేట్ నుంచి ఎగ్జాక్ట్ గా 3 years కి బ్యాక్ వెళ్ళి ఆ ఫండ్ ఒక రిటర్న్స్ అయితే ఫెచ్ చేస్తాయి ఈ CAGR. అందుకే ఈ CAGR రిటర్న్స్ అనేవి డైలీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఒక టైంలో చూస్తే బాగా ఎక్కువగా కనిపిస్తాయి, ఇంకొక టైంలో చూస్తే కొంచెం తక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ ఫండ్ మారదు, ఆ ఫండ్ మేనేజర్ మారడు, అండ్ ఫండ్ ఒక స్ట్రాటజీ కూడా చేంజ్ అవ్వదు. బట్ మనం చూసే టైం పీరియడ్ బట్టి ఆ ఫండ్ ఒక రిటర్న్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ CAGR రిటర్న్స్ ఫిక్స్డ్ గా స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ని మాత్రమే ఫెచ్ చేసి రిటర్న్స్ అయితే చూపిస్తుంది. బట్ ఎవ్రీ టైం అలాగే బెటర్ రిటర్న్స్ పర్ఫార్మ్ చేస్తుందని గ్యారంటీ అయితే లేదు. ఈ కాన్సెప్ట్ ని ఒక చిన్న ఎగ్జాంపుల్ తో అయితే అర్థం చేసుకుందాం. లెట్స్ సే ఒక F1 రేస్ జరుగుతుంది. ఈ సినారియోలో 2 డ్రైవర్స్ ని తీసుకుందాం. ఫస్ట్ డ్రైవర్ ఫస్ట్ రేస్ లో పొజిషన్ 1 లో అయితే రేస్ ని ఫినిష్ చేశాడు. సెకండ్ రేస్ లో 12th పొజిషన్, థర్డ్ రేస్ లో అసలు ఫినిష్ చేయలేదు, ఫోర్త్ రేస్ లో 3rd పొజిషన్, ఫిఫ్త్ రేస్ లో 8th పొజిషన్. ఇలా రేసెస్ ని అయితే ఫినిష్ చేశాడు. అదే సెకండ్ డ్రైవర్ చూసినట్టయితే ఫస్ట్ రేస్ లో 3rd పొజిషన్, సెకండ్ రేస్ లో 4th పొజిషన్, థర్డ్ రేస్ లో 5th పొజిషన్, ఫోర్త్ రేస్ లో 3rd పొజిషన్, ఫిఫ్త్ రేస్ లో 4th పొజిషన్. మీరే చెప్పండి, ఈ 2 డ్రైవర్స్ లో ఏ డ్రైవర్ ని సెలెక్ట్ చేసుకుంటారు? ఆబ్వియస్ గా సెకండ్ డ్రైవరే కదా, బికాస్ ఒక రేస్ ఫినిష్ చేసి ఇంకొకటి ఫినిష్ చేయకుండా, ఇంకొకటి లాస్ట్ లో వచ్చి ఇంకొకటి ఫస్ట్ లో వచ్చి ఇలా ఇన్కన్సిస్టెంట్ గా ఉండే కన్నా కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేయడమే కదా ఇంపార్టెంట్. నా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇదే కాన్సెప్ట్ ని అప్లై చేద్దాం. ఈ CAGR రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అది ఎండ్ రిజల్ట్ ని అయితే రిఫ్లెక్ట్ చేస్తుంది. అదే కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేసిందా లేదా అని చెక్ చేయడానికి మనకి రోలింగ్ రిటర్న్స్ అయితే హెల్ప్ అవుతాయి. ఈ రోలింగ్ రిటర్న్స్ ఎలా క్యాలిక్యులేట్ అవుతాయి అంటే ఫండ్ పర్ఫార్మెన్స్ ని ఒక సింగిల్ డేట్ మీద చెక్ చేయకుండా మల్టిపుల్ డేట్స్ మీద కంటిన్యూస్ గా చెక్ చేయడం. ఈ CAGR ని రోలింగ్ రిటర్న్స్ ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో అయితే అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు Jan 1st 2023 లో ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే Jan 1st 2026 కి ఆ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఓవరాల్ గా 1,40,000 అయింది అనుకుందాం. ఈ 3 years లో మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ ఎంత ఉన్నా CAGR ఈ స్టార్ట్ వాల్యూ అండ్ ఎండ్ వాల్యూ ని మాత్రమే కన్సిడర్ చేసి ప్రతి ఇయర్ ఇదే రేట్ తో స్మూత్ గా గ్రో అయినట్టు మనకి రిటర్న్స్ అయితే చూపిస్తుంది. బట్ CAGR లో స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ తప్ప మధ్యలో ఫ్లక్చుయేషన్స్ ఏమున్నా, మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఏమున్నా కూడా అవి ఏమీ రిఫ్లెక్ట్ అవ్వవు. అందుకే CAGR లాంగ్ రన్ లో ఎంత రిటర్న్స్ వచ్చిందని చెక్ చేయడానికి యూజ్ చేస్తారు కానీ ఆ ఫండ్ ఒక కన్సిస్టెన్సీని జడ్జ్ చేయడానికి అయితే యూజ్ చేయరు. ఇంకొక సైడ్ రోలింగ్ రిటర్న్స్ ని తీసుకుంటే ఈ రోలింగ్ రిటర్న్స్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 years కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకుందాం. అప్పుడు Jan 1st 2023 నుంచి Jan 1st 2026 వరకు అండ్ Jan 2nd 2023 నుంచి Jan 2nd 2026 డేట్ వరకు, అలా Jan 3rd 2023 నుంచి Jan 3rd 2026 ఇలా ప్రతి రోజు ఆర్ ప్రతి మంత్ సేమ్ 3 year హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ ని క్యాలిక్యులేట్ చేస్తాయి. దీనివల్ల ఫండ్ డిఫరెంట్ మార్కెట్ ఫేజెస్ లో ఎంత కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేసిందో తెలుస్తుంది. ఈ రోలింగ్ రిటర్న్స్ ఎలా వర్క్ అవుతాయి
అయిపోతాయి అంటే ఫండ్ జస్ట్ లక్ వల్ల పర్ఫార్మ్ చేస్తుందా లేదా స్కిల్ నుండి పర్ఫార్మ్ చేస్తుందా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు బ్లైండ్ గా సిఏజిఆర్ ని మాత్రమే కాకుండా ఈ రోలింగ్ రిటర్న్స్ కూడా తప్పకుండా చెక్ చేసుకోవాలి. సింపుల్ గా మీరు గూగుల్లోకి వెళ్ళి రూపీ వెస్ట్ రోలింగ్ రిటర్న్స్ అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే డిఫరెంట్ టూల్స్ అయితే కనిపిస్తాయి. సో ఆ రోలింగ్ రిటర్న్స్ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ మీద అయితే ల్యాండ్ అవుతారు. ఇక్కడ మనం కంపేర్ చేయాలనుకున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అప్ టు 5 ఫండ్స్ వరకు యాడ్ చేసుకొని ఒకేసారి అయితే కంపేర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి మనం ఒక 3 ఫండ్స్ అయితే తీసుకుందాం. సో ఈ 3 ఫండ్స్ ఒక లాస్ట్ 3 ఇయర్స్ రోలింగ్ రిటర్న్స్ చూసినట్టయితే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ రెండు మనమే ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ మనకి కావాలంటే దీని రిలేటెడ్ గా ఉన్న బెంచ్ మార్క్ ని కూడా ఇక్కడ యాడ్ చేసుకొని రిటర్న్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. మనం ఫ్లెక్సీ క్యాప్ తీసుకున్నాం కాబట్టి దీని రిలేటెడ్ గా ఉండే బెంచ్ మార్క్ నిఫ్టీ 500 అది నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా. సో ఫ్రీగా రోలింగ్ రిటర్న్స్ చెక్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ 3 ఇయర్స్ కాకుండా 5 ఇయర్స్ 7 ఇయర్ 10 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్టయితే మనకి డేటా క్వార్టర్లీ, యాన్యువల్లీ, హాఫ్ ఇయర్లీ ఎలా కావాలన్నా కూడా డిస్ప్లే చేస్తుంది. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఏదైనా ఫండ్ ని పిక్ చేసుకోవాలనుకుంటున్నట్టయితే ఓన్లీ సిఏజిఆర్ రిటర్న్స్ ని మాత్రమే కాకుండా రోలింగ్ రిటర్న్స్ ని కూడా కంపేర్ చేసుకోండి. అది మీకు బెటర్ పిక్చర్ అయితే ఇస్తుంది. నౌ ఈ ట్రిపుల్ ఆర్ స్ట్రాటజీలో సెకండ్ ఆర్క్ అయితే జంప్ అవుదాం. అవే రిస్క్స్. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపీస్ కానీ లంసమ్స్ కానీ ఇన్వెస్ట్ చేసినప్పుడు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఓన్లీ పాస్ట్ పర్ఫార్మెన్స్ ని మాత్రమే చూసుకొని ఆ ఫండ్ రైట్ అండ్ డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. బట్ రిటర్న్స్ కన్నా డీప్ గా మనం అనలైజ్ చేయాల్సినవి ఈ రిస్క్స్. అండ్ వి ఆల్ నో రిటర్న్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రిస్క్. మన ఫండ్ ఎంత హై రిస్క్ ఉంటే రిటర్న్స్ కూడా అంతే ఎక్కువ డెలివర్ చేసే కేపబిలిటీ ఉంటుంది. అలాగే ఆ ఫండ్ లో ఉన్న రిస్క్స్ మనం అర్థం చేసుకోకపోతే మొదటిగే మోసం వస్తుంది. అందుకే ఒక ఫండ్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే వాటి రిలేటెడ్ గా ఉన్న రిస్క్స్ అయితే మనం తప్పకుండా తెలుసుకోవాలి. అండ్ ఈ రిస్క్ ని అనలైజ్ చేయడానికి కొన్ని మెట్రిక్స్ అయితే మనం యూజ్ చేయొచ్చు. ఈ మెట్రిక్స్ ని మనం కంపేర్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న అదర్ ఫ్రీ వెబ్సైటే వాల్యూ రీసెర్చ్. ఈ వెబ్సైట్ సబ్స్క్రిప్షన్ మోడ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది, కానీ ఈ రిస్క్ మెట్రిక్స్ ని మనం ఫ్రీగానే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూ రీసెర్చ్ వెబ్సైట్ లోకి వెళ్ళగానే ఇక్కడ సర్చ్ బార్ కనిపిస్తుంది కదా, ఆ సర్చ్ బార్ లోకి వెళ్ళి మీరు అనుకున్న ఫండ్ అయితే సర్చ్ చేయొచ్చు. ఇక్కడ నేను పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. అండ్ అగైన్ ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే తీసుకుంటున్నాం. అంతేగాని ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కింద కన్సిడర్ చేయకండి. రీసెర్చ్ చేసే ముందు మీ ఫుల్ ఫ్లెడ్జ్ రీసెర్చ్ చేసో లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేసాక మాత్రమే డెసిషన్ అయితే తీసుకోండి. నౌ ఈ ఫండ్ రిలేటెడ్ గా డేటా ఓపెన్ అయ్యాక ఇక్కడ కనిపిస్తున్న రిస్క్స్ మీద క్లిక్ చేశాక కొంచెం కిందకి వెళ్ళి ఇక్కడ రిస్క్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న మెట్రిక్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఫండ్ రిలేటెడ్ గా మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ రిస్క్ మెట్రిక్స్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్ డీవియేషన్, షార్ప్ రేషియో, సార్టినో, బీటా, ఆల్ఫా ఇవన్నీ ఇక్కడ ఫ్రీగానే చెక్ చేసుకోవచ్చు. సో ఈ రిస్క్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. సో కన్ఫ్యూజన్ లేకుండా చాలా సింపుల్ గా ఈ మెట్రిక్స్ అన్ని ఎలా యూజ్ అవుతాయి మీకు చెప్తాను. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఫండ్ రిటర్న్స్ ఎంత ఫ్లక్చువేట్ అవుతున్నాయో మెజర్ చేయడం. సో ఈ స్టాండర్డ్ డీవియేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉంటే ఫండ్ కొంచెం స్టేబుల్ గా ఉందని అర్థం. అదే స్టాండర్డ్ డీవియేషన్ నెంబర్ ఎక్కువ ఉంటే ఈ ఫండ్ లో వాలటాలిటీ ఎక్కువ ఉంటుందని అర్థం. సో ఈ ఇమేజ్ లో పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ స్టాండర్డ్ డీవియేషన్ 8.04 గా ఉంది. అదే ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ ఒక యావరేజ్ చూసినట్టయితే 12.74. అంటే ఈ ఫండ్ రిటర్న్స్ కేటగిరీలో ఉన్న మిగతా ఫండ్స్ కంటే కంపారిటివ్లీ లెస్ వాలటైల్ గా ఉన్నాయి. అలాగే ఈ ఫండ్ ఒక మీన్ రిటర్న్స్ చూసినట్టయితే 21.26%. అదే కేటగిరీ యావరేజ్ చూసినట్టయితే 17.17% మాత్రమే. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ ఫండ్ హైయర్ యావరేజ్ రిటర్న్స్ ని బెటర్ కన్సిస్టెన్సీతో డెలివర్ చేస్తుందని అర్థం. సో ఏదైనా ఫండ్ రిలేటెడ్ గా మీరు స్టాండర్డ్ డీవియేషన్ ని చెక్ చేసినప్పుడు తప్పకుండా ఆ ఫండ్ ఒక కేటగిరీ యావరేజ్ తో అయితే మెజర్ చేసి చూడాలి. అప్పుడే మీకు బెటర్ అండర్స్టాండింగ్ అయితే అవుతుంది. నౌ విల్ జంప్ ఇంటు ది నెక్స్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్స్, బీటా. ఈ బీటా అంటే ఫండ్ రిటర్న్స్ మార్కెట్ మూవ్మెంట్స్ కి ఎంత సెన్సిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి అని చెప్పేది. బెంచ్ మార్క్ ఒక బీటాని 1 గా అయితే కన్సిడర్ చేస్తారు. ఇన్ కేస్ మనం అనలైజ్ చేస్తున్న ఫండ్ ఒక బీటా కూడా 1 ఉంటున్నట్టయితే మార్కెట్ తో ఈక్వల్ గా మూవ్ అవుతుందని అర్థం. అదే ఫండ్ ఒక బీటా 1 కన్నా ఎక్కువ ఉంటే ఆ ఫండ్ చాలా అగ్రెసివ్ అని అర్థం. అదే 1 కన్నా తక్కువ ఉంటే ఆ ఫండ్ కొంచెం డిఫెన్సివ్ అని అర్థం. సో ఈ టేబుల్ లో ఫండ్ ఒక బీటా చూసినట్టయితే 0.55. అదే కేటగిరీ ఒక యావరేజ్ బీటా చూసినట్టయితే 0.93. అంటే మార్కెట్ అప్ అయినా డౌన్ అయినా ఈ పర్టికులర్ ఫండ్ కేటగిరీలో ఉన్న మిగతా ఫండ్స్ తో కంపేర్ చేస్తే తక్కువ వాలటైల్ గా ఉంటుందని అర్థం. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ ఫండ్ మార్కెట్ వాలటాలిటీని ఫుల్ గా ఫాలో కాకుండా రిటర్న్స్ ని రిలేటివ్లీ స్టేబుల్ గా మేనేజ్ చేసింది. సో మనం సెలెక్ట్ చేసిన ఫండ్ ఏదైతే ఉందో అది బాగా అగ్రెసివా లేదా డిఫెన్సివా అనేది ఈ బీటా రేషియో చెప్తుంది. నౌ లెట్స్ జంప్ ఇంటు ది నెక్స్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్, షార్ప్ రేషియో. ఈ షార్ప్ రేషియో ఏం చెప్తుందంటే ఫండ్ డెలివర్ చేస్తున్న రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిటర్న్స్ కోసం ఎంత రిస్క్ తీసుకుంటుంది అని చెప్తుంది. ఈ ఇమేజ్ లో ఈ ఫండ్ షార్ప్ రేషియో చూసినట్టయితే 1.88. అదే కేటగిరీ యావరేజ్ చూసినట్టయితే 0.88. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఫండ్ రిటర్న్స్ మాత్రమే కాదు ఆ రిటర్న్స్ ని డిసిప్లిన్ గా కంట్రోల్డ్ రిస్క్ తో అచీవ్ చేసింది. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ షార్ప్ రేషియో ఎక్కువ ఉంటే ఆ ఫండ్ కొంచెం స్మార్ట్ గా మేనేజ్ అవుతుందని అర్థం. కమింగ్ టు సార్టినో రేషియో, ఇది కూడా కొంచెం షార్ప్ రేషియో లాగే పనిచేస్తుంది. బట్ ఇందులో ఓన్లీ డౌన్ సైడ్ వాలటాలిటీ మాత్రమే రిస్క్ లా కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మెట్రిక్ మనం చెక్ చేయాల్సింది ఆల్ఫా. ఈ ఆల్ఫా అంటే ఫండ్ బెంచ్ మార్క్ తో కంపేర్ చేస్తే అడిషనల్ రిటర్న్స్ ని డెలివర్ చేసిందా లేదా అనేది చెప్తుంది. బట్ ఇది కంప్లీట్ గా రిస్క్ గురించి అయితే చెప్పదు, ఓన్లీ వాల్యూ యాడ్ చేసిందా లేదా అనేది మాత్రమే చెప్తుంది. సో మనం తీసుకున్న ఫండ్ ఒక ఆల్ఫా చూసి
చూసినట్టయితే 9.59, అదే కేటగిరీ యావరేజ్ చూసినట్టయితే 1.79. అంటే ఈ ఫండ్ బెంచ్ మార్క్ ని క్లియర్ గా బీట్ చేసిందని అర్థం. అదే ఆల్ఫా 0 ఉంటే సేమ్ ఎగ్జాక్ట్లీ బెంచ్ మార్క్ లాగే పర్ఫామ్ చేసిందని, అదే ఆల్ఫా 0 కన్నా తక్కువ ఉంటే అండర్ పర్ఫామ్ చేసిందని అర్థం. ఈ ఆల్ఫాని ఎప్పుడు స్టాండర్డ్ డీవియేషన్, షార్ప్ రేషియో, బీటా, ఈ రిస్క్ మెట్రిక్స్ తో కంపేర్ చేసి చూడాలి కానీ ఓన్లీ ఆల్ఫాని చూసి మాత్రమే డెసిషన్స్ అయితే తీసుకోకూడదు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ మెట్రిక్ మనం చెక్ చేసుకోవాల్సింది క్యాప్చర్ రేషియో. ఈ క్యాప్చర్ రేషియో గురించి చాలా తక్కువ మంది డిస్కస్ చేసుకుంటారు, బట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. క్యాప్చర్ రేషియో ఎలా వర్క్ అవుతుందంటే మార్కెట్ బాగా పెరుగుతుంటే ఆ ర్యాలీలో ఫండ్ ఎంత పార్టిసిపేట్ చేసిందో, ఇన్ కేస్ మార్కెట్ బాగా పడుతుంటే ఫండ్ ఎంత ప్రొటెక్ట్ చేసిందో చెప్పే మెట్రికే ఇది. అప్ సైడ్ క్యాప్చర్ రేషియో మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఫండ్ ఎంత పర్ఫామ్ చేసిందో చూపిస్తుంది. డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు ఆ ఫండ్ ఎలా బిహేవ్ చేస్తుందో చెప్తుంది. ఫండ్ ఒక అప్ సైడ్ క్యాప్చర్ రేషియో 100% కన్నా ఎక్కువ ఉంటే బుల్ మార్కెట్ లో ఈ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుందని అర్థం. అదే డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో 100% కన్నా తక్కువ ఉంటే బేర్ మార్కెట్ లో ఫండ్ లాసెస్ ని బాగా కంట్రోల్ చేస్తుందని అర్థం. ఐడియల్ ఫండ్ అంటే మార్కెట్ ర్యాలీ అవుతున్నప్పుడు మార్కెట్ కన్నా ఎక్కువ పర్ఫామ్ చేసి మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మార్కెట్ కన్నా తక్కువ కరెక్ట్ అవ్వడం. ఈ పర్టికులర్ క్యాప్చర్ రేషియో ఏదైతే ఉందో దీన్ని చెక్ చేయడానికి మన అడ్వైజర్ కోచ్ అనే వెబ్సైట్ అయితే యూజ్ చేయొచ్చు. సో డైరెక్ట్ గా గూగుల్ అడ్వైజర్ కోచ్ క్యాప్చర్ రేషియో అని సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఫస్ట్ వెబ్సైట్ వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ మీద అయితే ల్యాండ్ అవుతారు. ఈ పేజ్ లో మనం ఏ కేటగిరీ ఫండ్ ని అనలైజ్ చేస్తున్నామో దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ యూజువల్ మనం ఎగ్జాంపుల్ గా పరాగ్ పరీక్ ని తీసుకున్నాం కాబట్టి ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీని అయితే సెలెక్ట్ చేస్తాం. దాని తర్వాత ఈ పక్కన సర్చ్ బార్ లో పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ అయితే సెలెక్ట్ చేస్తున్నాం. సో సెలెక్టెడ్ పీరియడ్ లాస్ట్ 5 years అయితే తీసుకుందాం. సబ్మిట్ కొట్టినట్టయితే మీకు డైరెక్ట్ గా దాని రిలేటెడ్ గా ఉన్న అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో మీకు అయితే కనిపిస్తుంది. సో ఈ ఫండ్ రిలేటెడ్ గా అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో ఏదైతే ఉందో అది ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది. ఫస్ట్ అప్ మార్కెట్ క్యాప్చర్ రేషియో చూస్తే 90%, అంటే మార్కెట్ పాజిటివ్ ఫేజ్ లో బెంచ్ మార్క్ ఎంత మూవ్ అయిందో ఆ మూవ్మెంట్ లో ఈ ఫండ్ అప్రాక్సిమేట్లీ 90% వరకు అయితే పార్టిసిపేట్ చేసిందని అర్థం. అంటే బుల్ మార్కెట్ లో ఈ ఫండ్ బెంచ్ మార్క్ ని ఫుల్లీ బీట్ చేయలేదు, కానీ రీజనబుల్ లెవెల్లో ఆ ర్యాలీలో అయితే పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో చూసినట్టయితే 54%, అంటే మార్కెట్ నెగిటివ్ ఫేజ్ లో బెంచ్ మార్క్ ఎంత పడిందో ఆ ఫాల్ లో ఈ ఫండ్ మాత్రం అరౌండ్ 54% మాత్రమే కరెక్ట్ అయింది. సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు ఈ ఫండ్ లాసెస్ ని బెంచ్ మార్క్ కన్నా బాగా కంట్రోల్ చేసిందని అర్థం. సో ఈ లాస్ట్ కాలమ్ చూసినట్టయితే క్యాప్చర్ రేషియో 1.68 అని కనిపిస్తుంది కదా, అది ఎలా వచ్చిందంటే అప్ సైడ్ క్యాప్చర్ రేషియోని డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియోతో డివైడ్ చేసినప్పుడు. సో ఓవరాల్ మీనింగ్ ఏంటంటే ఈ ఫండ్ మార్కెట్ అప్ లో కొంచెం కన్జర్వేటివ్ గా బిహేవ్ చేసిన మార్కెట్ డౌన్ లో క్యాపిటల్ ని స్ట్రాంగ్ గా అయితే ప్రొటెక్ట్ చేసింది. బేసిక్ గా క్యాప్చర్ రేషియోని మనం సింపుల్ గా అయితే గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఈ క్యాప్చర్ రేషియో <1 ఉన్నట్టయితే అది పోర్ డౌన్ సైడ్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. అదే ఈక్వల్ టు 1 ఉంటే న్యూట్రల్ బిహేవియర్. అదే 1.5 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి స్ట్రాంగ్ డౌన్ సైడ్ కంట్రోల్ తో ఉందని అర్థం. సో ఇవి ఓవరాల్ గా రిస్క్ రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ మెట్రిక్స్ అయితే. ఓవరాల్ గా ఈ రేషియోస్ అన్ని ఐడియల్ గా ఎంత ఉండాలనేది ఈ ఇమేజ్ లో అయితే ఉంచుతున్నా. పాజ్ చేసుకొని చదవండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నౌ ఈ ఆర్ఆర్ఆర్ స్ట్రాటజీలో 2 hours అయితే కంప్లీట్ అయ్యాయి, రిటర్న్స్ అండ్ రిస్క్. సో ఈ రెండు ఫిల్టర్ చేశాక థర్డ్ ఆర్క్ అయితే జంప్ అవుదాం. దానికన్నా ముందు ఇప్పుడు వరకు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది హెల్ప్ఫుల్ అనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ అన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ ఇంత కాంప్లికేటెడ్ డేటాని సింప్లిఫై చేసి మీ ముందు పెట్టడానికి మన టీం చాలానే అవర్స్ ఆఫ్ రీసెర్చ్ అయితే చేస్తుంది. ఎఫర్ట్స్ నచ్చినట్టయితే వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లాస్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రిమైనింగ్ చెక్స్. అవేంటో చూద్దాం. ఈ రిమైనింగ్ చెక్స్ లో ఫస్ట్ మనం చూడాల్సింది ఫండ్ కేటగిరీ. కేటగిరీ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్ లార్జ్ క్యాప్ లో ఉందా, మిడ్ క్యాప్ లో ఉందా, స్మాల్ క్యాప్ లో ఉందా, లేదా ఎనీ అదర్ సెక్టోరల్ ఫండ్ అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రతి కేటగిరీకి డిఫరెంట్ రిస్క్స్ అండ్ రిటర్న్స్ అయితే ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు ఫండ్స్ ని కంపేర్ చేస్తున్నా సేమ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ తో మాత్రమే కంపేర్ చేయాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే లార్జ్ క్యాప్ ని మిడ్ క్యాప్స్ తోను, మిడ్ క్యాప్స్ ని స్మాల్ క్యాప్స్ తోని, స్మాల్ క్యాప్స్ ని లార్జ్ క్యాప్ రిటర్న్స్ తోని కంపేర్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల రిటర్న్స్ లో మనకి హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది, బికాస్ అక్కడ ప్లే రిస్క్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి. సో రాంగ్ కన్క్లూజన్స్ కి రాకూడదంటే మనం పిక్ చేసుకునే ఫండ్ ఏదైతే ఉందో ఆ కేటగిరీ బెంచ్ మార్క్ తోని అదర్ ఫండ్స్ తోని అయితే కంపేర్ చేసి కంక్లూడ్ చేయాలి. కంపేర్ చేసాక మాత్రమే కన్క్లూజన్ కి రావాలి. అండ్ ఐ నీడ్ టు మెన్షన్ కొన్ని స్పెషల్ కేటగిరీ ఫండ్స్ ఉంటాయి, లైక్ డెట్ ఫండ్స్ అవ్వచ్చు, హైబ్రిడ్స్ అవ్వచ్చు, లేదా సెక్టోరల్ ఫండ్స్ అవ్వచ్చు. వీటికి ఇప్పుడు డిస్కస్ చేసుకున్న పారామీటర్స్ తో పాటు ఇంకొన్ని అడిషనల్ గా చెక్ చేయాల్సి ఉంటుంది. వాటి గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మనం సెపరేట్ వీడియోని అయితే చేద్దాం. ఇన్ కేస్ సెక్టోరల్ ఫండ్స్ ని ఎలా షార్ట్ లిస్ట్ చేయాలని మీకు తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్ లో సెక్టోరల్ ఫండ్స్ అని ఒక కామెంట్ అయితే డ్రాప్ చేయండి. ఇన్ కేస్ ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే దాని రిలేటెడ్ గా కూడా ఒక వీడియోని అయితే చేస్తాం. బట్ ఇలా స్పెషల్ కేటగిరీ కాకుండా బేసిక్ మ్యూచువల్ ఫండ్స్ లైక్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి షార్ట్ లిస్ట్ చేసుకోవడానికి ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఫండ్ కేటగిరీ తర్వాత ఇంపార్టెంట్ గా మనం చెక్ చేసుకోవాల్సిన అదర్ పారామీటర్ AUM. AUM అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్. అంటే టోటల్ గా ఒక ఫండ్ లో ఎంత మనీని మేనేజ్ చేస్తున్నారు అనేది ఈ AUM నంబర్ చెప్తుంది. ఇది ఫండ్ సైజ్, స్టెబిలిటీ అండ్ లిక్విడిటీని మెజర్ చేయడానికి అయితే మనకి యూజ్ అవుతుంది. ఇన్ కేస్ AUM చాలా ఎక్కువగా ఉంటే ఆ ఫండ్ కొంచెం స్టేబుల్ అండ్ లిక్విడిటీతో అయితే ఉంటుంది. ఇన్ కేస్ AUM చాలా తక్కువగా ఉంటే లిక్విడిటీ ఇష్యూస్ అప్పుడప్పుడు రావచ్చు. సో స్టాక్స్ ని ఆ ఫండ్ లో ఈజీగా బై ఆర్ సెల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది AUM తక్కువ ఉంటే. ఇన్ కేస్ AUM నంబర్ చాలా ఎక్కువగా ఉంటే అది కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ అవుద్ది, ఎందుకంటే మేనేజ్ చేయాల్సిన మనీ పెరిగే కొద్దీ ఆ ఫండ్ లో డైవర్సిఫికేషన్ అనేది కొంచెం ఎక్కువగా జరుగుతుంది.
పెరుగుతుంది. సో దాని వల్ల రిటర్న్స్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్కేస్ ఐడియల్ గా AUM సైజ్ ఎంత ఉండాలంటే అది ఫండ్ టు ఫండ్ వేరీ అవుతుంది. బట్ ఓవరాల్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినట్టయితే ఎనీవేర్ బిట్వీన్ 5,000 to 20,000 crore ఉంటే అది బెటర్. ఎందుకంటే ఆ సైజ్ లో మనకి లిక్విడిటీ దొరుకుతుంది. దాంతో పాటు ఫండ్ మేనేజర్ కి కొంచెం ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటుంది. AUM తర్వాత ఇంపార్టెంట్ గా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఎక్స్పెన్స్ రేషియో. మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఈ ఎక్స్పెన్స్ రేషియో తప్పకుండా ఐడియా ఉంటుంది. సింపుల్ గా ఫండ్ మేనేజ్ చేయడానికి కంపెనీ మీ దగ్గర నుంచి సర్టెన్ ఎక్స్పెన్స్ అయితే చార్జ్ చేస్తుంది. ఇది మీ ఇన్వెస్టెడ్ మనీ నుంచి కాకుండా మీకు జనరేట్ అయ్యే రిటర్న్స్ నుంచి అయితే ఈ ఫీజ్ ని తీసుకుంటుంది మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫండ్ పర్ఫార్మ్ చేసినా చేయకపోయినా ఇయర్లీ ఎక్స్పెన్స్ రేషియో అయితే తప్పకుండా తీసుకుంటే కంపెనీస్. అందుకే కేటగిరీ యావరేజ్ కన్నా ఎక్స్పెన్స్ రేషియో మీరు అనుకున్న ఫండ్ కి ఎక్కువగా ఉంటే ఆ ఫండ్ ని అవాయిడ్ చేయడం బెటర్. అంటిల్ అన్లెస్ ఆ ఫండ్ కేటగిరీ కన్నా చాలా వే అహెడ్ రిటర్న్స్ ఇస్తుంది అని అనుకుంటే తప్ప. అండ్ దెన్ ఇన్సెప్షన్ డేట్. ఈ ఇన్సెప్షన్ డేట్ అంటే ఫండ్ స్టార్ట్ అయిన డేట్. యూజువల్ గా ఓల్డర్ ఫండ్స్ ఎక్కువ మార్కెట్ సైకిల్స్ ని చూసి ఉంటాయి కాబట్టి ఆ ఫండ్ రిలేటెడ్ గా కాన్ఫిడెన్స్ కూడా కొంచెం బెటర్ గా బిల్డ్ అవుతుంది ఇన్వెస్టర్స్ లో. కొత్తగా లాంచ్ అయిన ఫండ్స్ అట్రాక్టివ్ గా కనిపించినా కూడా వాటి రిలేటెడ్ గా పాస్ట్ పర్ఫార్మెన్స్ డేటా అవైలబుల్ గా ఉండదు కాబట్టి ఎక్కువ మంది చాలా ఇయర్స్ నుంచి ఉన్న ఫండ్స్ ని మాత్రమే ప్రిఫర్ చేస్తారు. జనరలైజ్ గా చూసినట్టయితే 5 years కన్నా అబౌవ్ డేటా అవైలబుల్ గా ఉంటే మనకి అనలైజ్ చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది. అందుకే మినిమం 5 years ఆఫ్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. దట్ డజంట్ మీన్ ఓన్లీ 2-3 years బ్యాక్ స్టార్ట్ అయిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని వర్స్ట్ అని కాదు. బట్ మనకి బెటర్ ట్రాక్ రికార్డ్ అయితే దొరుకుతుంది ఓల్డర్ ఫండ్స్ లో. అండ్ దెన్ టర్న్ ఓవర్ రేషియో. ఈ టర్న్ ఓవర్ రేషియో ఏం చెప్తుందంటే ఫండ్ ఎంత ఫ్రీక్వెంట్ గా స్టాక్స్ ని బై అండ్ సెల్ చేస్తుందో చెప్పే నంబర్. ఈ టర్న్ ఓవర్ రేషియో నెంబర్ ఎక్కువ ఉంటే ఫ్రీక్వెంట్ గా ఫండ్ లో స్టాక్స్ అనేవి రీబ్యాలెన్స్ అవుతున్నట్టు అండ్ కొంచెం అన్ప్రెడిక్టబిలిటీ ఎక్కువ ఉన్నట్టు కన్సిడర్ చేయొచ్చు. అందుకే మనం సెలెక్ట్ చేసుకున్న ఫండ్ లో ఈ టర్న్ ఓవర్ రేషియో నెంబర్ కొంచెం మోడరేట్ ఆర్ లో నెంబర్ తో ఉండడం బెటర్. ఇన్ కేస్ చాలా ఎక్కువగా టర్న్ ఓవర్ రేషియో ఉందంటే అది కొంచెం ఎక్కువ రిస్క్ తో వస్తున్నట్టు. అండ్ దెన్ నెంబర్ ఆఫ్ స్టాక్స్. ఇన్ కేస్ మనం సెలెక్ట్ చేసుకునే ఫండ్ లో స్టాక్స్ చాలా తక్కువగా ఉంటే ఆ ఫండ్ లో కాన్సన్ట్రేషన్ రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ చాలా ఎక్కువ స్టాక్స్ ఉన్నట్టయితే మన రిటర్న్స్ కూడా డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం సెలెక్ట్ చేసుకునే ఫండ్ కొంచెం బ్యాలెన్స్డ్ గా అయితే ఉండాలి. లైక్ గుడ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్. దానివల్ల మనకి బెటర్ డైవర్సిఫికేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ కూడా దొరుకుతుంది. అండ్ దెన్ కమ్స్ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ ఫండ్ మేనేజర్స్. ఫండ్ మేనేజర్స్ ఆ ఫండ్ ఒక స్ట్రాటజీని అయితే ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. ఇన్ కేస్ మనం సెలెక్ట్ చేసుకునే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్ ఒక ఫండ్ మేనేజర్ చాలా ఇయర్స్ నుంచి అదే ఫండ్ ని మేనేజ్ చేస్తున్నారు అంటే ఆ ఫండ్ లో బెటర్ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఉంటుంది. అదే ఫ్రీక్వెంట్ గా ఫండ్ మేనేజర్స్ చేంజ్ అవుతూ ఉన్నారు అనుకోండి, అలాంటి ఫండ్స్ లో స్ట్రాటజీ చేంజ్ అవ్వచ్చు అండ్ దాంతో పాటు రిటర్న్స్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉండొచ్చు. అందుకే మనం తీసుకునే ఫండ్ ఏదైతే ఉందో వాటిలో ఫండ్ మేనేజర్ ప్లేస్ ద కీ రోల్. అందుకే ఈ ఫండ్ మేనేజర్ రిలేటెడ్ గా రీసెర్చ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన ఈ రిమైనింగ్ చెక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఫ్రీగా మనం రూపీవెస్ట్ వెబ్సైట్ లోనే చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లో మ్యూచువల్ ఫండ్ కంపారిజన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అప్ టు 3 funds వరకు మనం ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఈ వెబ్సైట్ లో అయితే ఫ్రీగా అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు కంపేర్ చేసుకోవాలనుకున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఎంటర్ చేసి ఈ ఫ్యాక్టర్స్ అయితే మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా ఒక మంచి మ్యూచువల్ ఫండ్ పిక్ చేసుకోవడానికి మనం ఫాలో అవ్వాల్సిన RRR ఫిల్టరేషన్ ప్రాసెస్ అయితే. అండ్ ఐ వాంట్ టు సే సంథింగ్. మనం ఒక కార్ కొంటున్నా, ఇల్లు కొంటున్నా దాని రిలేటెడ్ గా మంత్స్ అండ్ మంత్స్ రీసెర్చ్ చేసి కంపేర్ చేసి ఆ ప్రాపర్టీని విజిట్ చేసో లేదా టెస్ట్ డ్రైవ్ చేసాక మాత్రమే డెసిషన్ తీసుకుంటాం. ఎందుకంటే అక్కడ మనం ఇన్వెస్ట్ చేసేది మన హార్డ్ ఎర్న్ మనీ కాబట్టి. బట్ ఇలా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ దగ్గరికి వచ్చేసరికి బ్లైండ్ గా ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారనో లేదా మీ సర్కిల్ లో ఎవరో ఫ్రెండ్ చెప్పారనో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా నాలెడ్జ్ లేకుండా కొనడం వల్ల ఆ స్టాక్స్ తోని లేదా ఆ ఫండ్స్ తోని ఎక్కువ కాలం మీరు ట్రావెల్ అయితే చేయలేరు. ఒక 1 or 2 months తర్వాత, ఇయర్స్ తర్వాత ఆ ఫండ్స్ మీరే సెల్ చేసేస్తారు కన్ఫ్యూజన్ లో. అలా అవ్వకూడదు అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో కూడా మేము ఫిల్టరేషన్ ప్రాసెస్ చూపించింది మీ వర్క్ ని ఈజీ చేయడానికే కానీ ఎలాంటి ఫండ్స్ ని రికమెండ్ చేయడానికి కాదు. సో మీ నాలెడ్జ్ ని ఎన్హాన్స్ చేసుకొని మీ ఓన్ గా మీరే ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ అయితే యూజ్ చేయండి. ఇన్ కేస్ ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఎలాంటి ఫండ్స్ మీద యూజ్ చేయాలని డౌట్ లో ఉన్నట్టయితే ఆల్రెడీ ఫ్యూ వీక్స్ బ్యాకే మన పోర్ట్ఫోలియోలో తప్పకుండా హోల్డ్ చేయాల్సిన 5 కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఏంటా అని వీడియో అయితే రిలీజ్ చేసాం. ఆ వీడియో చూడండి, మీ వర్క్ ఇంకా ఈజీ అవుతుంది. సో వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ సాటర్డే ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుస్తాం. బై బాయ్.